హాయ్ అండి. ఇవాళ మనము ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక మంచి లొకేషన్లో ఉన్నాము. బీ ఫ్రెండ్లీ ప్లాంట్స్. మనం బీస్ బతకాలి అంటే వాటికి ఆహారం కావాలి అంటాము. అట్లాంటి మొక్కల్ని అంటే బయోడైవర్సిటీకి కావాల్సిన మొక్కలన్నింటిని కూడా మనకి ఇక్కడ ఆంజనేయులు గారు ఉన్నారు. ఆయన పిహెచ్డి చేస్తున్నారు. సో ఎప్పటి నుంచో అన్ని వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఎన్నో నర్సరీల నుంచి అన్ని కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు ఇలా పెట్టడానికి కారణం ఏంటి అండ్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారండి? ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయింది మేడం. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే మన లోకల్ ప్లాంట్స్, లోకల్ జీన్ కన్జర్వేషన్ చేయాలని. మోస్ట్లీ ఎంటైర్ బయోడైవర్సిటీ ఏంటంటే ఈ లోకల్ ప్లాంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. మనం వేరే కంట్రీస్వి అవి తీసుకురావడం వల్ల మనం ఎంటైర్ బయోడైవర్సిటీ లాస్ అవుతున్నాం. వాటిని సేవ్ చేయడానికి ఏంటంటే ఈ లోకల్ స్పీసీస్ అర్బన్లోకి, రూరల్ ఏరియాస్ బోత్ సైడ్ ఏంటంటే ఈ స్పీసీస్ ఇంప్లిమెంట్ చేయడానికి మేము స్టార్ట్ చేశాం. సిన్స్ 2014 నుంచి నేను ఈ ఆంధ్ర, తెలంగాణ, ఎంటైర్ ఇండియా తిరిగాను. ఈ ప్లాంట్స్ మీదే నా రీసెర్చ్. అరౌండ్ 30 ఆర్టికల్స్ పబ్లిష్ చేశాను. ఎంతసేపు పేపర్లే పబ్లిష్ చేయడం కాకుండా ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలనేసి స్టార్ట్ చేసామండి. ఇవి అయితే ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయట? చాలా రకాల మొక్కలు మనం వినలేదు. మనం రోజు ధూప్ స్టిక్స్కి వాడతామంటున్నారు, అట్లానే ఇంకా పళ్ళు తోముకోవడానికి అంటున్నారు. సో అట్లాంటి కొన్ని మొక్కల గురించి చెప్తారు. మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యేటటువంటి ప్రతి ఒక్కటి, మనం స్టార్ట్ చేసే బ్రష్ చేసుకునే దగ్గర నుంచి మన డైట్ మెయింటైన్ చేసే కిచెన్ గార్డెన్ వరకు అన్ని రకాల ప్లాంట్స్ మెయింటైన్ చేస్తున్నామండి. ఇవేంటంటే ఇవి బటర్ఫ్లై అట్రాక్షన్ ట్రీ. ఇది మన కరివేపాకు బ్రదర్ అండ్ సిస్టర్ లాగా అనదర్ స్పీసీస్ ఇది అనమాట. ఇంకా ఇక్కడికి వస్తే ఇది నల్లమద్ది మేడం. ఇది అడవుల్లోనే ఈ నల్లమద్ది చెట్టు అంటారు. దీని స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఇన్సైడ్ ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు వాటర్ లేకపోతే జస్ట్ ఘాటు పెడితే చాలు ఈ ప్లాంట్కి వాటర్ బయటకు వస్తుంది. వాటర్ స్టోరేజ్ కెపాసిటీ మేడం. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పీపుల్ అంతా కూడా దీన్ని వాడుతుంటారు. దీంట్లో కూడా బీస్ బాగా అట్రాక్ట్ అవుతాయి, ఫ్లవరింగ్, ఫ్రూటింగ్. సో అట్లా మనకి ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. సో అంటే మీరు ఓన్లీ మీ పర్పస్ ఏనా ఇది సేల్ కూడా చేస్తారు? అట్లానే రెవెన్యూ ప్లాంటేషన్ కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు? అవును మేడం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫార్మర్ వస్తున్నారు, వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏంటంటే ఏ ప్లాంట్ ఇస్తున్నాం సప్లయర్స్ మిస్టేక్ చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే మనము నేటివ్ లోకల్ స్పీసీస్ అవైలబిలిటీ ఉందనుకోండి, అప్పుడు ఫార్మర్కి సజెస్ట్ చేస్తే తను బెనిఫిట్ అవుతాడు, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది, సేమ్ టైం లోకల్ బయోడైవర్సిటీ కూడా మనకి సేవ్ అవుతుంది. అలాంటి కాన్సెప్ట్తో తీసుకొస్తున్నామండి. ఇక్కడ ఈ సరౌండింగ్ 30 acres రియల్ ఎస్టేట్. ఇది రియల్ ఎస్టేట్లో ల్యాండ్స్కేప్ అర్బన్ ఏరియా స్పేసెస్ అంతా కూడా మనం లోకల్ స్పీసీస్ ఇంప్లిమెంట్ చేయాలని మోటో మేడం. ఆ మోటోతోనే స్టార్ట్ చేసాము. ఇది ఇక్కడ మనకి ఇప్పుడు అరౌండ్ 150+ స్పీసీస్ ఉన్నాయి. దాని గురించి చెప్పండి. ఇది దేవకాంచనం అంటారండి. దేవకాంచనము పింక్ ఫ్లవర్ వస్తుంది. సైంటిఫిక్ నేమ్ బాహునియా పర్పురియా. ఇది రోడ్ సైడ్ ఇది జీలు చెట్టు. ఇది లోకల్ ఇప్పుడు ఏంటంటే ట్రైబల్ పీపుల్ అంతా కూడా గోదావరి ఏరియాస్లో జీలు కళ్ళు మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళ లైఫ్ అంతా కూడా దీంతో ఇన్కమ్ జనరేట్ చేసుకొని కళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి సర్వైవ్ అవుతున్నారు ఈ ప్లాంట్ వల్ల. ఇవి ఏంటంటే ఇవి నక్షత్ర గార్డెన్. మొత్తం ఒక్కో నక్షత్రాకి ఒక్కో ప్లాంట్ వెరైటీ వస్తుంది. ఇవన్నీ సపరేట్ చేసామనండి. నక్షత్ర గార్డెన్కి ఏవేవి ప్లాంట్స్ వస్తాయి ఆల్రెడీ కొంతమంది అడిగారు క్రియేట్ చేయడానికి, అందుకని సెగ్రిగేట్ చేసాము ఈ స్పీసీస్ అన్ని. తెల్లమద్ది, కొన్ని మర్రి జాతులు, నేరేడు, మల్బరీ, ఇవన్నీ కూడా. మల్బరీ ఒకటే కనిపిస్తుంది, ఇంకా చాలా ఉన్నాయి? చాలా ఉన్నాయి మేడం. అంటే ఇవన్నీ మన దగ్గర స్టాక్ ఉంది, కానీ నక్షత్ర గార్డెన్కి ఏ స్పీసీస్ వస్తాయని సింగిల్ ఒక్కొక్కటి సపరేట్ చేసాం. నక్షత్ర గార్డెన్ అంటే ఇప్పుడు మనకి నక్షత్రాలు ఉన్నాయి కదా మేడం, స్టార్స్. ఓకే. ఆ స్టార్స్కి ఒక్కో ప్లాంట్ రిప్రజెంటేటివ్ ఉంటుంది. అవి ఏమేమి స్టార్స్ ఉన్నాయో అలాగా మనం ఒక గార్డెన్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇంకా మరి ఎక్కువ పెట్టండి. ఇవి అడతోడ మేడం. ఇది మెడిసినల్ ప్లాంట్. ఫీవర్ వస్తే కన్నా జస్ట్ డికాషన్ చేసుకుని ఆ లీఫ్ తాగితే చాలు మనకి ఫీవర్ తగ్గుతుంది. ఎలాంటి వైరల్ ఫీవర్స్ ఉన్నా కూడా తగ్గుతాయి. ఉసిరి చెట్టు అది. ఫ్రూట్ ప్లాంట్స్ ఇది ఉసిరిలో మనకి త్రిఫలా మెడిసిన్లో యూజ్ చేసే 3 ఉన్నాయి మేడం. తాని, తర్వాత కరక, ఇవన్నీ ఉన్నాయి. సాంబ్రాణి చెట్లు ఉన్నాయి. ఈ వైల్డ్ స్పీసీస్ సపోటా కూడా ఉంది మనకి, మధుక. తర్వాత రోజ్వుడ్ టైప్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఒక రోజు సరిపోదండి.
తెలుసుకోవాలంటే ఒక్క స్పీసీస్ ఒక రోజు అంతా మాట్లాడచ్చు మేడం. దాంట్లో ఉండే అది ఎక్కడ పెరుగుతుంది, అవును డిస్ట్రిబ్యూషన్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అన్నీ కూడా. అవును ఇవి మనకు తెలియాలి, ఎందుకంటే మనకి మన ఇంట్లో ఉన్న మొక్కలతోటే మనం ఆయుర్వేదనే 100% దివ్య ఔషధం ఆహారం. అవును. సో మనం అనవసరంగా వేరే వేరే మందులు అన్ని తింటాం. మనం ఇవన్నీ రోజు మనం తినడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. మేడం ఇప్పుడు రోగ నిరోధక పెరిగినప్పుడు మనకు ఆ మందులు వాడాల్సిన అవసరం లేదు. మెయిన్ డిసీజ్ అసలు మన కిడ్నీ స్టోన్స్ కి కూడా ఆకుల్లో నూరి వేస్తుంది. మళ్ళీ ఏంటో అతిబల అంటాము, అన్ని వీడ్స్ అనుకుంటాము. ఈ చెట్లన్నీ కూడా మనం పక్కన పడేసాము. సో ఇవన్నీ మళ్ళీ మనం రివైవ్ చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇంకా ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మొక్కలు ఇళ్లలో కూడా మరీ ప్లేస్ లేకుండా చేసుకుంటున్నారు. ఉన్న కొంచెం ప్లేస్లో కూడా టెర్రస్ మీద కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం పెట్టాలి అని ఆశిస్తున్నాము. సో ఆల్ ది బెస్ట్ ఆంజనేయులు గారు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పటి నుంచో ఎదుగుతున్న మొక్కలు నాకు ఇవాళ కనిపించినాయి ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు టీవీ ఛానల్ వాళ్ళు చెప్పినా వస్తారు, చెప్పనా? నాకు ఏబిఎన్ వస్తారు, సుమన్ టీవీ వాళ్ళు వస్తారు, పిలవడం